హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేను చాలా రోజులైంది కదా వ్లాగ్స్ చేసి. అసలు ఎందుకోసం వ్లాగ్స్ చేయట్లేదో తెలుసా? నేను రీసెంట్గా చర్లపల్లి నుంచి కొత్తూరు వచ్చానన్న విషయం మీకు తెలిసిందే. తిమ్మాపూర్ దగ్గర ఉన్న కొత్తూరు, హైదరాబాద్లో. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మొత్తం మారిపోయింది. నేను వర్క్ చేసే టైమింగ్స్ మారిపోయాయి. దాని నెక్స్ట్ నేను ఉండే రూమ్ మారిపోయింది. ఈ లొకేషన్ అయితే దీనమ్మ నేను ఉన్న రూమ్ అయితే అసలు నాకు చూపించడానికే మనసు రావట్లేదు తెలుసా. కానీ తప్పదు, మీకు చూపించాలి కాబట్టి. నెక్స్ట్ నాది అంటే ఏదైతే నేను ఇప్పుడు బ్లాగ్స్ చేస్తున్నానో ఇవన్నీ కూడాను మెమరీస్ అనమాట నాకు. సో ఇవన్నీ నాకు గుర్తుండాలనేసి అంటే ఖచ్చితంగా నేను దీంట్లో చిన్న చిన్న క్లిప్స్ అయినా సరే యాడ్ చేయాలి. సో అందుకోసమనే నేను ఇవి చూపిస్తున్నాను, వేరే విధంగా అస్సలు అనుకోవద్దు. ఓకేనా? నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానా అని చెప్పేసి నాకే అనిపిస్తుంది. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఒక సింక్ చూపిస్తా. ఆ సింక్ చూస్తే మీకే అర్థమైపోద్ది అసలు పరిస్థితి ఏంటి, నేనున్న ప్లేస్ ఏంటి అనేది. అంటే మరీ అంత దారుణంగా అయితే లేదు, కాకపోతే ఏంటంటే నేనున్న మనుషులు అలాంటి వాళ్ళు అనమాట. ఎంత చెప్పినా వినరు వీళ్ళు. ఈ సింక్ చూసారా? సింక్ ఎలా ఉందో? ఇదంతా కూడాను ఈ మన గుట్కాలు ఉంటాయి కదా, గుట్కాలు నవలి ఊసి ఇలా చేస్తున్నారు. అది ఇది క్లీన్ కూడా చేయట్లేదు ఎంత చెప్పినా కానీ. ఇక్కడికి వచ్చాక డైలీ డ్రెస్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఎన్ని సర్ఫ్ ప్యాకెట్స్ ఇక్కడ. నా లగేజ్ చూడండి ఎలా పడుందో. బ్యాచులర్ రూమ్స్లో బెడ్ ఎలా ఉందో అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చూసారా ఎలాంటి బెడ్? యాక్చువల్లీ ఇక్కడ నేను పడుకుంటాను, కానీ ఇదంతా ఎంత దారుణంగా ఉందో చూడండి. అసలు నిజంగా చెప్తున్నా, అసలు ఇక్కడ ఉండాలని నాకైతే లేదు, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఉండడానికి. నేనుండే అపార్ట్మెంట్స్లో చూడండి, ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కదా. లాక్. దాని నెక్స్ట్ ఇంకా మా రూమ్, ఇప్పుడే నేను బయటకు వెళ్తున్నా. మా రూమ్ కూడా లాక్. దాని నెక్స్ట్ ఇక్కడ ఈ పైన చూడండి, ఇదిగో ఇక్కడ లాక్. దాని నెక్స్ట్ ఈ రూమ్లోనే లాక్. ఓకే, ఇదంతా కాదని చెప్పేసి ఈ లాస్ట్లో ఇంకో 2 రూమ్లు ఉన్నాయి. ఇటువైపు వచ్చిన ఇక్కడ లాక్. మొత్తం ఇదంతా పైన ఇలా ఉంది, టెర్రస్ పైన. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది లాక్. ప్రతి రూమ్కి లాకే. ఇప్పుడు ఇంత నిశ్శబ్దంగా ఉంది కదా పైన. ఇంకా కొద్దిసేపు పోయాక అంటే ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ పోయిన తర్వాత అందరూ వర్క్ నుంచి వచ్చేస్తారు కదా. వచ్చేసాక మొత్తం సందడి. కాకపోతే ఒకటి, ఇక్కడ ఎయిర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. కారణం సిగరెట్. నెక్స్ట్ ఏంటనేసి అంటే ఎవరి రూమ్లో వాళ్ళు మాత్రం కూర్చొని మందు తాగుతూ ఉంటారు. అదంతా సపరేట్ ఇష్యూలు అండి. మందు వల్ల అంత ప్రాబ్లం ఉండదు, కానీ సిగరెట్ ఇక్కడ తాగినా సరే అక్కడ దాకా గాలి వెళ్తుంది కదా. మొత్తం ఇదంతా కూడాను ఎయిర్ మొత్తం ఆ సిగరెట్ స్మోక్తో నిండిపోతుంది అనమాట. అదొక్కటే ప్రాబ్లం అంతే. దాని నెక్స్ట్ ఇంకా కొన్ని క్లిప్స్ నేను ఈ వీడియోలో ముందే యాడ్ చేశాను కదా. సో అంటే పాన్ పరాగ్స్ ఇవి తిని ఎక్కడ పడితే అక్కడే వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇదైతే నేను కొంచెం ముందు యాడ్ చేశాను. సో ఇది ఇలా ఉంటుంది మొత్తం. నేనైతే కొత్తూరు వచ్చానమాట. మీరు ఇక్కడ చూసారా జీప్, అది ఇప్పటికీ కూడా ట్రావెలింగ్ కోసం ఇక్కడ జీప్స్ యూజ్ చేస్తున్నారు. ఇది మా టెర్రస్ పై నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. కిందన రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ బెంగళూరు హైవే. ఇది బెంగళూరు హైవే కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. అక్కడ చూడండి ట్యాంకర్ లారీస్ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. చాలా వ్యూ అయితే చాలా బాగుంది, కానీ కాకపోతే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంటే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా లిఫ్ట్, పేరుకే ఇది లిఫ్ట్, కానీ ఈ లిఫ్ట్ పని చేయడం లేదు. ఇప్పుడే కాదు, ఇది పని చేయకుండా ఉండి దగ్గర 5 years అయిపోయిందంట. ఇప్పటిదాకా దాన్ని అసలు రిపేర్ చేసే బాపతే లేదు. అంటే రిపేర్ చేస్తే ఇంకా బెటర్ కదా. ఇంకా కొంతమంది ఎక్కువ మంది వస్తారు ట్రావెలింగ్కి, దీనికి వచ్చే వాళ్ళు కూడా. ఇక్కడ కింద లాడ్జ్ ఉంది, ఇంకా పైన కూడా వీళ్ళు లాడ్జ్ చేసుకునే ఛాన్స్ ఉంది. దాని నెక్స్ట్ ఇంకేంటి అనేసి అంటే మాకు కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వాటర్ క్యాన్ తీసుకొని రావాలన్నా, లేదనేసి అంటే గ్యాస్ తీసుకొని రావాలన్నా, ఏదైనా సరే కింద నుంచి 5th floor వరకు తీసుకురావాలనేసి అంటే ఎంత ఇబ్బంది మీకు తెలుసు కదా. ఈ లిఫ్ట్ కూడా బాగైపోతాయి. ఈ లిఫ్ట్ కనుక బాగైపోతే లేదంటే బాగున్నా కానీ మాకు ఎంత ఇబ్బంది ఉండదు అనమాట. అసలు లిఫ్ట్ అనే ఎందుకు పెట్టున్నారో నాకు తెలియదు అసలు. లేకపోతే చాలా బెటర్. ఇంకా ఇది ఉన్నా వేస్టే, లేకపోయినా వేస్టే. దానికి స్పేస్ వేస్ట్. ఇంత పైకి ఇంత కష్టపడి అన్ని సామాన్లు తీసుకొస్తామా? దీన్ని రెంట్ ఎంత అనుకున్నారు? 6,000 ఒక్కొక్క దానికి. ఒక చిన్న రూమ్ ఉంది, జస్ట్ ఒక రూము, ఒక బాత్రూమ్ అంతే, అంతకుమించి ఇంకా ఎక్కువ ఏం లేదు. దానికి రెంట్ ఎంతో తెలుసా? 3,000 అనమాట. అంటే ఇక్కడ ఇది చాలా తక్కువ అనేసి మీరు అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఉన్న పరిస్థితికి మనం చూసుకున్నట్లయితే అది చాలా ఎక్కువ. అస్సలు ఇంత రెంటా అనేసి అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రతిదీ ఎక్స్పెన్సివే తెలుసా, చాలా ఎక్స్పెన్సివ్. మనమైతే అనుకుంటాం కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఇది చూడండి, వాటర్ బాటిల్ తీసుకొస్తున్నారు కింద నుంచి. లిఫ్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు మోసుకుంటూ తీసుకొని వస్తున్నారు, కానీ అదే లిఫ్ట్ ఉంటే ఇంత అవసరం లేదు కదా.
సో అదే అనమాట నేనేం చెప్తున్నాను అనేసి అంటే మ్యాక్సిమం ఇక్కడ లిఫ్ట్ సౌకర్యము లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంత పైకి అన్ని మెటీరియల్స్ తీసుకురావడం ఇబ్బందే. వాటర్ కానీ గ్యాస్ కానీ ఏమైనా కొంచెం ఎక్కువ తీసుకురావాలనేసి అంటే వెయిట్ కుదరదనమాట మనతో, అది అస్సలు కుదరదు. సో నాకు తెలిసి ఓవరాల్గా అడిగితే ఈ లొకేషనే వేస్ట్ అబ్బా. మొత్తం క్లియర్గా మంచిగా చేస్తే కనుక చాలా బెటర్, ఇది బాగుంటుంది. కాకపోతే వ్యూ ఇటు సైడ్ చూసారు, ఇటు సైడ్ చూస్తే కంపెనీస్, అటు సైడ్ చూస్తే రోడ్, ఈ వ్యూ మాత్రమే బాగుంది అంతే, దానికి మించి ఇంకేం లేదు. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయి ఇంకా బాయ్.